ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బిచ్ విల్మోస్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీతా విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీతా విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్స్లో అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే సాఫీగానే అది ఐఎస్ఎస్కు చేరుకుంది. ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్స్లో పుడమిని చేరుకోవాల్సిందే. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తడం, అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీతా విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం, భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నెల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు గాల్లో తేలియాడడం మనకు సరదాగా అనిపించవచ్చు. అయితే గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదసి యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనికి తోడు భూమికి తిరిగి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడడం అంత సులువు కాదు. ఈ క్రమంలో వారు నిలబడడం, చూపును స్థిరంగా ఉంచడం, నడక పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడడానికి సునీతా విలియమ్స్ ఇతర వ్యోమగాములకు కొన్ని వారాల సమయం పట్టొచ్చు. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో 3 ప్రయాణిస్తున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌక సాగరంలో దిగింది. అయితే ల్యాండింగ్ కోసం నేలను కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్న ఉదయించక మానదు. దీనికి చాలా కారణాలున్నాయి. అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగి వచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది. రష్యా తమ స్పేస్ క్యాప్సూల్స్ని నేలపై దించుతుండగా అమెరికా మాత్రం సముద్ర జలాల్లో దించుతోంది. ఇక వ్యోమనౌకలను సురక్షితంగా దించడానికి అనువైన సముద్రం లేకపోవడం వల్ల రష్యా నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది. ఆ దేశానికి ల్యాండింగ్కు వీలు కల్పించే బేరెంట్స్ సీ, లాప్టిన్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం వంటివి ఉన్నాయి. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు వ్యోమనౌకల ల్యాండింగ్కు అవరోధంగా మారాయి. ఆ ప్రదేశాల్లో జలాలు చాలా శీతలంగా ఉంటాయి. ఒకవేళ వ్యోమనౌక నీరు లీక్ అయితే వ్యోమగాములు గడ్డకట్టిపోతారు. వ్యోమనౌకను వెలికి తీయడం కూడా సహాయ బృందాలకు కష్టమవుతుంది. కొన్ని చోట్ల అనువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అవి అంతర్జాతీయ సరిహద్దులకు చేరువగా ఉన్నాయి. అలాంటి చోట ల్యాండింగ్కు రష్యా సుముఖంగా లేదు. మరోపక్క ఆ దేశంలో జనావాసాలు లేని భూభాగాలు భారీగా ఉన్నాయి. అందువల్ల ల్యాండింగ్ కోసం వాటిని ఉపయోగించుకుంటోంది. రెట్రో రాకెట్లు, పారాషూట్ల సాయంతో వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తూ నెమ్మదిగా వ్యోమనౌకల్ని దించుతోంది. చైనా కూడా ఇదే తరహాలో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది. భౌగోళికంగా తనకున్న వెసులుబాటుతో అమెరికా సాగర్లో ల్యాండింగ్ను ఎంచుకుంటోంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక పారాషూట్లతో వేగాన్ని తగ్గించుకొని వ్యోమగాములకు హాని కలగని రీతిలో సముద్రంలో ల్యాండింగ్ నిర్వహించవచ్చని
చివరి దశలో ప్రత్యేకంగా ఇంజన్లు వాడాల్సిన అవసరం లేదన్న భావనకు ఆదేశం వచ్చింది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు అందుబాటులో ఉండడం, అక్కడ భారీగా తమ నౌకాదళను మోహరించి ఉండడం వంటి కారణాల వల్ల నేలపై దించే ఆలోచనను అమెరికా విరమించుకుంది. 2011 వరకు ఆ దేశానికి సేవలు అందించిన స్పేస్ షటిళ్లు మాత్రమే రన్వేలపై విమానాల్లా దిగాయి. గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ, నేడు క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూల్లు సాగరాల్లోనే ల్యాండ్ అవుతున్నాయి. గగన్యాన్ పేరిట మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్ధతిలో సముద్ర ల్యాండింగ్ను ఎంచుకుంది.